సూర్యుడు ఓ సూర్యుడు ఏడున్నో బిడ్డ బస్సుకు యాళ్ళైతుంది జల్దిరా అన్నట్టు నిన్న మొన్నటి దాకా రైతులు మొత్తం మొగులు దిక్కే చూసిర్రు. ఇక వానదేవుడేమో వస్తున్నా పోతున్నా ఓ రామశిలక అన్నట్టు మస్తు ఊరిచ్చిండు. కానీ మంగళవారం సంధి అట్లా కాదు, ఫుల్ డ్యూటీకి ఎక్కి రువ్వడు చూపిస్తుండు. ఇక చూడుర్రి జిల్లాలు పల్లెల పొంటి వానలు పడి ఎంత హంగాముందో. వా ఇన్నొద్దులకు వానాకాలంలో ఉన్నామన్న అనుభూతి కలిగింది. సార్షి కొడితే ఆదిలాబాద్ అదురుకుంది, వరంగల్ వణికింది, నల్గొండ నానింది, జనగం జడుసుకుంది. గీ తరీకల అన్ని జిల్లాలలో వానదేవుడు దండయాత్ర చేస్తున్నాడు. ఏ మూలకు చూడు ఉరుములతోని మెరుపులతోని వానలు వడుడుతోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, రోడ్లు తెగినాయి, రాకపోకలు బంద్ అయినాయి. శాన దినాలకు వానదేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు దంచుతుంటే ఖరీఫ్ కష్టాలు తీరినట్టే అని రైతులు మస్తు సంబరపడుతుర్రు. గిట్ల పల్లెలలో ఉన్న రైతులే కాదు, జిల్లాల పొంటి పట్టణాలలో ఉన్న పబ్లిక్ కూడా ఉక్కపోత పొయ్యిందని మురిసి ముప్పందు అవుతుర్రు. ఇక ఎప్పుడొచ్చినామన్నది కాదు, వాగులు వంకలు నిండినయా లేవా అన్నట్టు వానదేవుడు దబాయించి దంచుతున్నాడు. ఆ వరద దెబ్బకు నిర్మల్ జిల్లాలున్న లక్ష్మణ్ చంద మండలంలో ఓ రోడ్డే కొట్టుకొని పోయింది. అట్లా రోడ్డు కొట్టుకొని పోవుడుతోని వచ్చేటోళ్లకు పోయేటోళ్లకు మస్తు తిప్పలయ్యింది. చూసిరు కదా, గిట్ల ఒక్కతాన్నే కాదు శాన జాగలల్లా రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు బంద్ అయినాయి. మంచి ముచ్చటి ఏందంటే వానలు ఒక్కటేసారి దంచి కొట్టేటాళ్లకు జూరాలకెళ్లి కృష్ణమ్మ శ్రీశైలంకు పరుగులు పెడుతుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కూడా బాగానే వరదొస్తున్నది. ఇంకా మంచి ముచ్చటి ఏందంటే పట్నం పబ్లిక్ దూపదీర్చే సింగూర్ ప్రాజెక్టు కూడా బాగానే వరద వచ్చి చేరుతున్నది. గిట్ల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వానదేవుని దయతోని మళ్ళా కలకలలాడుతున్నాయి. ములుగు జిల్లాలో కూడా వానలు దంచి కొట్టుడుతోని బొగోతా జలపాతంల మీదికెళ్లి బాగానే నీళ్లు దుంకుతున్నాయి. ఇక చూడురి ఎట్లా దుంకుతున్నాయో. చూసిరు కదా, గిట్ల మస్తు నీళ్లు వచ్చుడుతోని మీది బాజుకు జోర్ల వానలు బడుడుతోని ఏమన్నా ప్రమాదం అవుతుంది అని ముందుగానే బోగల జలపాతం బంద్ పెట్టిర్రు. మళ్ళా వానలు ఎప్పుడు బంద్ అవుతాయో అప్పుడు మళ్ళా చాలు చేస్తారట. గిట్ల ఒక దిక్కు 2 దినాల సంది వానలు జోరుగా పడుతుంటే ఇంకా వానల మీద వానలు పడాలని బస్సుల మంత్రి పొన్నం సారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సారు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సారు అందరూ గూడి బండి గట్టి కొండగట్టు అంజన్న దగ్గరికి పోయిర్రు. పోయినాక వానల కోసం గురు పౌర్ణమి పూట గిరి ప్రదక్షిణలు చేసిర్రు. మరి గుడి చుట్టూ తిరిగినాక గిరి ప్రదక్షిణలు చేసినాక మంత్రి పొన్నం సార్ ఏమంటుండే ఇనుర్రి. ఈ రోజు కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు, ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. ఇన్నరు కదా, గిట్ల లీడర్లు ప్రజలు వానదేవునికి పబ్బతి పట్టుడుతోని మొత్తానికి వానదేవుడు కరుణిచ్చినట్టున్నాడు. గిట్ల జోరుగా వానలు అంతటా మంచినే పడుతున్నాయి గాని జోర్ల గాలి దుమారం పెట్టుడుతోనే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గామల ఓ ఇల్లు కూలింది. ఇంటోళ్లకు చిన్నపాటి దెబ్బలు తాకినాయి. ఇక పట్నంలోనైతే ఏం గాచారమో ఏమో గాని మియాపూర్లా తెరిచి ఉన్న మ్యాన్ హోల్ల పడి ఓ పెద్ద మనిషి పానం పోయింది. ఎంబడే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ సార్ వచ్చి ఇంటోళ్లకు ధైర్యం చెప్పి అధికారులకు జల్ది ప్రాణాలతోని బయటపడేటట్టు లెంకలన్నీ చెప్పిండు. గిట్ల వానాకాలం పూట పెద్ద ప్రమాదాలు బాగానే అయితాయి. జర పైలవ్ ఇంకా 3-4 దినాలు వానలు గిట్టనే జోరుగా పడతాయట.